హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం 12th మే పద వినోదంలో ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం తల శిరస్సు అంటే ఇక్కడ మస్తకం అని రాస్తున్నాను. ఒకటి నిలువు భర్త తమ్ముడు మరిది. రెండు నిలువు దేవకి సోదరుడు కంసుడు. మూడు నిలువు తలకిందులైన పూలు అంటే వీడులు. తలకిందులైంది కాబట్టి కింద నుంచి రాస్తున్నాను. 4 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 5 అడ్డం ఎప్పటి నుంచో ఎన్నో యుగాలుగా అంటే అనాదిగా. 6 నిలువు చూద్దాం. సామెత అంటే నానుడి. 7 నిలువు ధాన్యాన్ని నిల్వ చేసే గడిసె గాదె. 7 నిలువు అయిపోయింది. ఇప్పుడు 8 అడ్డం ఇంచుమించుగా అంటే సుమారుగా. 9 నిలువు సావిత్రి సినిమా మా అబ్బాయి అని అర్థం. 1+2 మా బాబు. 8 అడ్డం అయిపోయింది. 10 మళ్ళీ ఏకాక్షరం. 11 అడ్డం చూద్దాం. మెట్ల మించి దిగుతూ లోపలికంటా వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి వీలైన నుయ్యి. దిగుడు బావి. ఇప్పుడు 12 నిలువు చూద్దాం. తురగం అంటే గుర్రం. 13 నిలువు 12 అయిపోయింది. 13 నిలువు దీనికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అని ఎకసెక్కం. ఉట్టి. 14 అడ్డం నిలువు 14 అడ్డం చూద్దాం. కంకుల నుంచి గింజలను రాలకొట్టడానికి ఉపయోగించే కర్ర బడిత. 14 నిలువు వెలుపల బయట. ఇప్పుడు 14 అడ్డము నిలువు అయిపోయింది. ఇప్పుడు 15 నిలువు చూద్దాం. త్రాసు కాట అంటే తరాజు. 15 అయిపోయింది. ఇప్పుడు 16 అడ్డం చూద్దాం. నెత్తి మీద పిడికిటి పోటు మొట్టికాయ. 16 నిలువు చూద్దాం. అంకురం మొలక.  అంకురం అంటే మొలక రాశాను. ఇప్పుడు 17 నిలువు చూద్దాం. అడవి అంటే కాననం. 17 అయిపోయింది. 18 అడ్డం ఆగమనం అంటే రాక. 18 అడ్డం అయిపోయింది. ఇప్పుడు 19 నిలువు వాహిని సైన్యం సేన. 20 నిలువు చూద్దాం. దిక్కులెన్ని
4 20 అయిపోయింది. 21 అడ్డం, ఒక రాశి తులారాశి. 22 అడ్డం, శివుడు 4 అక్షరాలు 3 అక్షరాలు వచ్చేసి నటరాజు. 23 నిలువు చూద్దాం. నిశ అంటే రాత్రి. 23 అయిపోయింది. ఇప్పుడు 24 అడ్డం. 24 అడ్డం, మాద్రి పెద్ద కొడుకు నకులుడు. 24 అడ్డం అయిపోయింది. ఇప్పుడు 25 అడ్డం చూద్దాం. 25 నిలువు. క్షేమం, కుశలం, కులాస. 26 అడ్డం చూద్దాం. యుద్ధం, కథనం. 27 నిలువు. పిడుగు, ఇక్కడ దహి వస్తుంది లేదా దధి వస్తుంది, రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు 28 ఏకాక్షరం. సో తర్వాత చూద్దాం. 29 నిక్కరు, లాగు సరిపోయింది. ఇప్పుడు 30 నిలువు చూద్దాం. బంగారంకి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ పైడి అని రాస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సరిపోవాలి కాబట్టి. ఇక్కడ వచ్చినప్పుడు చూద్దాం. పైడి. 31 అడ్డం నిలువు. 31 అడ్డం, సంక్రాంతి పిండి వంట అరిసె. 31 నిలువు. బాణం అంటే అమ్ము. బాణానికి కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఇక్కడ సరిపోయేలాగా నేను రాస్తున్నాను అమ్ము. 31 అయిపోయింది. ఇప్పుడు 32 నిలువు. ఆదివారం బడికి డాష్ 3 అక్షరాలు సెలవు. 32 నిలువు అయిపోయింది. ఇప్పుడు 33 నిలువు అడ్డం చూడాలి. 33 అడ్డం, విదేశాలకు వెళ్ళాలంటే ఇది అవసరం, వీసా. ఇప్పుడు 33 నిలువు చూద్దాం. విసనకర్ర, వీవన. 33 అయిపోయింది. 34 అడ్డం నిలువు. 34 అడ్డం, గొడ్డు చాకిరి అంటే ఊడిగం. 34 నిలువు. పొట్టు అంటే ఊక. 35 నిలువు. భారీ ఇత్తడి పాత్ర గంగాళం. 35 అయిపోయింది. ఇప్పుడు 36 అడ్డం నిలువు చూద్దాం. 36 అడ్డం, శృంగం, కొమ్ము. 36 నిలువు. ఇప్పుడు 36 నిలువు చూద్దాం. సింహం కూన అంటే కొదమ సింహం. 36 అడ్డం నిలువు అయిపోయింది. ఇప్పుడు 37 అడ్డం చూద్దాం. తీగ అంటే లత. 38 నిలువు చూద్దాం. ఇది తెరిస్తేనే ఇంటి లోపలికి వెళ్ళగలం. తలుపు తెరుచుకుంటేనే, తలుపు తీస్తేనే లోపలికి వెళ్ళగలం. తలుపు. 38 నిలువు. ఇప్పుడు 39 అడ్డం నిలువు. 39 గాంధీజీ దీని పాలు తాగేవారని చెబుతారు. మేకపాలు తాగేవాళ్ళంట ఆయన. 39 నిలువు. పల్లకి అంటే మేన.
40 అడ్డం. ఖడం అంటే గాడిద. 3 అక్షరాల్లో మొదటి అక్షరం ఆఖరి అక్షరం వచ్చేసింది మనకి, గాడిద. ఇప్పుడు 41 అడ్డం నిలువు. 41 అడ్డం. కవిత్వం రాసేవారు కవులు. ఇప్పుడు 41 నిలువు. కథకు వికృతి కథ. ఇప్పుడు 42 అడ్డం. మాదిరి మోడల్ అంటే నమూనా. 43 నిలువు చూద్దాం. ఎలుక అంటే మూషికం. 44 అడ్డం నిలువు చూద్దాం. 44 అడ్డం. బీగం తాళం. 44 నిలువు. క్షమం ధైర్యం. తాళిమి 44 నిలువు అయిపోయింది. ఇప్పుడు 45 అడ్డం. నిద్ర మెలకువ కాని స్థితి మగత. 46 నిలువు చూద్దాం. గదుల్లో ఒకటి రూమ్ గది. 46 అయిపోయింది. ఇప్పుడు 47 అడ్డం చూద్దాం. దాన గుణానికి పేడెన్నికగన్న చక్రవర్తి బలి చక్రవర్తి ఉన్నాడు, సిబి చక్రవర్తి ఉన్నాడు. లీవ్ వచ్చింది కాబట్టి బలి అని రాస్తున్నాను. 48 అడ్డం. తిలకించింది అంటే చూసింది. 48 అయిపోయింది. 49 నిలువు. సంతకం చేసిస్తేనే బ్యాంకులో ఇది చెల్లుతుంది. చెక్కు. 49 నిలువు అయిపోయింది. ఇప్పుడు 50 అడ్డం. ప్రపంచాన అంటే లోకంలో. 51 అడ్డం. నెపం వంక సాకు మిష. 52 అడ్డం. అమితమైన ఇష్టం మోజు అంటే మక్కువ. 'మక్కువ'. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏకాక్షరాలు చూద్దాం. 4 ఏకాక్షరం. సగం దేవిలో దే తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ 10 ఏకాక్షరాలన్నీ లింకప్ ఉన్నాయి. ఇవాళ అడ్డం 4తో శరీరం దేహం. ఇక్కడ 28 అడ్డం. 10తో కర్ణాటకలోని ఒక పట్టణం హంపి. ఇదండి ఈనాడు ఆదివారం 12th మే కథ వినోదం ప్రశ్నలు జవాబులు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.